అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సినిమా ముచ్చట. మన ఛానల్లో వీడియోస్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ వైశాలి ఫేమ్ అరివలగన్ గారి డైరెక్షన్లో ఆది పినిశెట్టి గారు యాక్ట్ చేసిన హర్రర్ థ్రిల్లర్ మూవీ శబ్దం. ఈ మూవీ ఫెబ్ 2025లో థియేటర్స్లో రిలీజ్ అయినా కూడా ఇప్పుడు G5లో తెలుగులో స్ట్రీమింగ్కి వచ్చింది. నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అంటే బాగుంది. ఈ మూవీకి మేజర్ హైలైట్ వచ్చేసి సౌండ్ మిక్సింగ్. ఆ బీజిఎం, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ సూపర్గా సెట్ అయ్యాయి. తమనన్న ఫుల్ డ్యూటీ చేసిన మూవీస్లో ఇది టాప్ పొజిషన్లో ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే రొటీన్ హర్రర్ మూవీస్లో ఉండే స్టోరీనే అయినా కూడా దాన్ని ట్రీట్ చేసిన విధానం కొత్తగా ఉంది. అండ్ సౌండ్ థెరపీ గురించి కూడా బాగా చూపించారు. ఇంటర్వెల్ బ్లాక్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్. సడన్గా స్క్రీన్ బ్లాంక్ అయ్యి ఓన్లీ సౌండ్ వస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఈ మూవీని మంచి సౌండ్ సిస్టమ్తో కానీ లేదా హై క్వాలిటీ హెడ్సెట్తో కానీ చూస్తే ఆ ఇంపాక్ట్ సూపర్గా ఉంటుంది. ఇక కథ విషయానికి వస్తే మెడికల్ కాలేజ్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అలానే ఇంకో ఇద్దరు కూడా చనిపోవడంతో అవి సూసైడ్సా, దయ్యాల పనే, లేక బ్లాక్ మ్యాజిక్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, ఈ విషయాలు ఇన్వెస్టిగేట్ చేయడానికి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్, సింపుల్గా గోస్ట్ హంటర్ అయిన మన హీరో రంగంలోకి దిగుతాడు. తన ఇన్వెస్టిగేషన్లో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, తెలుసుకున్న నిజాలేంటి, ఈ కథల్లో సిమ్రాన్ ఇంకా లైలా గారి రోల్స్ ఏంటి అనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలి. పాజిటివ్స్ విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది సౌండ్ డిజైన్, సౌండ్ మిక్సింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బీజిఎం. ఇలా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఇంటర్వెల్ బ్లాక్లో గోస్ట్ గురించి రివీల్ అయ్యే సీన్స్ కానీ, రోలింగ్ టైటిల్స్ అప్పుడు వచ్చే శబ్దం అనే టైటిల్ సాంగ్లో లిరిక్స్ కానీ, వోకల్స్ కానీ, ట్యూన్ కానీ చాలా బాగున్నాయి. హీరోగా చేసిన ఆది పినిశెట్టి, హీరోయిన్గా చేసిన లక్ష్మీ మీనన్ ఇద్దరు వాళ్ళ రోల్స్లో బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా వెటరన్ యాక్ట్రెస్ సిమ్రాన్ అండ్ లైలా కూడా ఉన్నంతలో బాగానే పర్ఫామ్ చేశారు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే మూవీ స్టార్ట్ అవ్వడం స్లోగా స్టార్ట్ అవుతుంది. అలాగే మెయిన్ ప్లాట్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్ మొత్తం కథ ఎంతకు ముందుకు కదలదు. మెయిన్ స్టోరీ సెకండ్ హాఫ్లోనే స్టార్ట్ అవుతుంది. సో కొంచెం ఓపిక ఉండాలి. ఇంకా మూవీలో సినిమాటిక్ లిబర్టీ చాలానే తీసుకున్నారు. ఇలాంటి హర్రర్ మూవీస్లో లాజిక్స్ వెతకూడదు, కానీ కొన్ని సీన్స్ రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. లైక్ అన్ని సూసైడ్స్ జరుగుతున్నా ఆ కాలేజ్ ఎప్పట్లాగా నార్మల్గా రన్ అవ్వడం, సూసైడ్స్ని పోలీస్ కాకుండా పారానార్మల్ ఇన్వెస్టిగేటర్తో ఇన్వెస్టిగేషన్ చేయించడం లాంటివి. ప్రీ క్లైమాక్స్ కొంచెం రష్డ్గా అనిపిస్తుంది. అన్ని విషయాలు ఒకేసారి రివీల్ చేయడంతో అన్ని డాట్స్ కనెక్ట్ అవుతాయి. ఫైనల్గా చెప్పాలి అంటే శబ్దం ఈజ్ ఎ వర్త్ వాచింగ్ హర్రర్ థ్రిల్లర్ ఫర్ ఇట్స్ బ్యూటిఫుల్ సౌండ్ డిజైన్. స్టార్టింగ్ స్లోగా ఉన్నా కొంచెం ఓపిక పడితే తప్పకుండా ఈ మూవీ నచ్చుతుంది. ఇక ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.25/5. మీరు ఈ సినిమా చూసింటే మీకు ఈ మూవీ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.